దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూన్ 25వ తేదీ, లేఖన భాగము అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 20 నుండి 43 వచనాలలో దేవుని యొక్క వాగ్దానం 35వ వచనము, దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించును. అవును, మోషే గారిని మరి దేవుడు అధికారిగా, విమోచకుడిగా, ఇజ్రాయెల్ ప్రజలను విమోచించేవాడిగా దేవుడు నియమించాడు. మరి నియమించక ముందు మోషే మరి తన సహోదరుని చూడాలని 40 సంవత్సరాలు నిండిన తర్వాత ఐగుప్తులో ఉన్న తన సహోదరుని చూడవచ్చినప్పుడు, మరి నా ద్వారా రక్షణ కలుగుతుంది, నా ద్వారా మరి దేవుడు సహాయం చేస్తున్నాడని గ్రహించుకుంటారని మరి ఐగుప్తీయుడు మరి ఇజ్రాయెల్ ప్రజల్ని మరి ఒక వ్యక్తిని బాధపరుస్తున్నప్పుడు చూసి తట్టుకోలేక మోషే అతన్ని కొట్టి చంపాడు. అయితే మరుసటి దినమున ఇద్దరు ఇజ్రాయేల్ సహోదరులు ఒకరికొకరు మరి వివాదం చేసుకుంటున్నప్పుడు, మీరు అన్నదమ్ములు ఇలా ఉండకూడదంటే, నిన్న ఐగుప్తుని చంపినట్టుగా ఈరోజు నన్ను చంపాలనుకుంటున్నావా? నిన్ను తీర్పరిగా ఎవరు నియమించారు అని అన్నప్పుడు అతడు పారిపోయాడు. అవునండి, మనం స్వతహాగా మనము అధికారిగా లేకపోతే విమోచకుడిగా ఇతరులని రక్షలోకి నడిపిద్దామని కాదు, కానీ దేవుడే మనల్ని పిలిచి ఏర్పరచుకోవాలి. యేసు ప్రభువారు కూడా అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1వ వచనములో మొట్టమొదటిసారిగా యేసు ప్రభువారు పిలిచాడు, తర్వాత ఏర్పరచుకొని నియమించాడు 12 మందిని. అవునండి, అప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు. వెంటనే మనకు అధికారాలు రావు. చాలా మంది అధికారం కొరకు వెంటనే, అది ఆధ్యాత్మికంగా గాని మరి లోకపరమ గాని, బాగా గమనించండి, మోషే గారికి మరి 40 సంవత్సరాలు పట్టింది. అంటే తనలో ఉన్న ఆ కోపాన్ని, లేకపోతే దేవుడు సాత్వికాన్ని నేర్పించడానికి మరి గొర్రెలు దాదాపు 40 సంవత్సరాలు మరి కాయించాడు. అటు తర్వాత మోషేతో దేవుడు మాట్లాడి అధికారిగా మరి విమోచకుడిగా నియమించాడు. నిన్ను కూడా దేవుడు అధికారిగా నియమిస్తాడు. నీకు దేవుడు ఏది ఇవ్వాలనుకున్నాడు, ఖచ్చితంగా అది ఆలస్యమైనప్పటికీ దేవుడు నిన్ను అధికారిగాను మరి దేవుడు నిన్ను నియమిస్తాడు. అంటే దేవుడు తన అధికారాన్ని మనకిస్తాడు. గమనించండి, శిష్యులకు కూడా మరి అధికారమును ఇచ్చాడు. అలాగనే మనకు కూడా అధికారం ఇస్తాడు. ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు గాని, లేకపోతే అద్భుతాలు గాని, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ద్వారా కార్యం చేస్తాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే, ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో, మరి మనం ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచుతామో దేవుని పిల్లలమయ్యే అధికారము ఆయన మనకు అనుగ్రహించాడు. అంటే దేవుడు బిడ్డలమయ్యే అధికారము మనం విశ్వాసం ఉంచినప్పుడు అనుగ్రహించాడు. దేవుడు బిడ్డలమంటే దైవ సన్నిధిలోనికి మనము వెళ్తున్నామని బాగా గుర్తుపెట్టుకోండి. మన దేవుడు తన బిడ్డలుగా మనల్ని స్వీకరించాడు. అదొక అధికారంగా దేవుడు మనకి అనుగ్రహించాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 39వ వచనము, మన పితరులు లోబడక మరి ఇతన్ని త్రోసివేసిరి. బాగా గమనించండి, పితరులు చాలా మంది, అంటే ఇజ్రాయెల్ ప్రజలు మోషే నాయకత్వంలో నడిపిస్తూ ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత అందరి ముందు అద్భుతాలు చూశారు. ఎర్ర సముద్రం పాయలవటం, 6 నేల మీద నడిచి వెళ్ళటము, మళ్ళీ తిరిగే ఫరో సైన్యము సముద్రంలో మునిగిపోవటం, ఇవన్నీ చూసిన వీరు మోషే కొండ ఎక్కి ప్రార్థన దేవుడితో గడుపుతున్నప్పుడు వీరు భూమి మీద, అంటే కింద వీళ్ళు ఏం చేశారు అంటే, తమ దగ్గరున్న బంగారు నగలు, బంగారంతో దూడం చేసుకొని దేవుని యొక్క త్రోవలో నుంచి తప్పిపోయారు. అంటే లోబడలేదు. అందువల్లనే మోషే వచ్చినప్పుడు మరి నా పక్షమున, అనగా దేవుడి పక్షం ఉన్నవారు ఎవరు అని చెప్పినప్పుడు లేవీలు తమ కత్తులతో మరి ఈ వ్యతిరేకమైన పని చేసిన వారిని 3000 మందిని నశింపచేశారు. అవును, దేవతలను, అనగా ఇహలోక దేవత, అవిశ్వాసం అనే ఒక దేవత నీలో ఉండకూడదు. విగ్రహారాధన అనే దేవత నీకు ఉండదు. పలు రకాల దేవుడి కంటే ఎక్కువగా, అవ్వ కూడా నువ్వు పండు తింటే దేవత అవుతా అన్నారు. దేవుడి కంటే మా దేవతలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దయచేసి అలా కాదు. ఆ దేవతలు అనేది మనకి గుడ్డితనం కలగజేస్తాయి. కనుక
ఈ ఉదయకాల సమయములో మరి నువ్వు దేవునికి లోబడే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నీకిచ్చాడు. నీకు నీ ద్వారా అద్భుతాలు తర్వాత నువ్వు ఎల్లప్పుడూ ప్రభువుకి లోబడి ఉండాలి. వ్యతిరేకత ఉండకూడదు. చివరిగా 38వ వచనము జీవవాక్యములను మోషే గారు తీసుకొచ్చాడు. అంటే ఏ విధంగా జీవించాలి? ప్రపంచంలో ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్‌కి అనగా రాజ్యాంగానికి ప్రతి దేశము ఒక రూల్స్‌ను ఫాలో అవుతది. ఆల్‌మోస్ట్ ప్రతి దేశం యొక్క రూల్స్ అనేవి కూడా ఈ యొక్క మానవులు ఏ విధంగా జీవించాలి, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, దేవుని ప్రేమించి ఇలాంటివి 10 ఆజ్ఞలు మూలమండి. గుర్తుపెట్టుకోండి. మరి ప్రపంచ దేశాలు, ఉన్నతమైన దేశాలు మేము ఈ విధంగా ఉండటానికి కారణం పరిశుద్ధ గ్రంథం అని చెప్తున్నారు. అవును. మరి జీవవాక్యమును చేతబట్టుకోవాలి. మరి మందిరానికెళ్ళేటప్పుడు సిగ్గుపడకుండా ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వచనం జీవవాక్యమును చేతబట్టుకొని లోకములో జ్యోతుల వలె ఎలుగులాగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, నిబంధనిస్తుంది. అలాగనే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల, ప్రతి ఒక్క వాక్యము ద్వారా నీ ఆత్మ జీవింపదు. అంటే శరీరానికి ఆహారం. మార్త యేసుప్రభుని ఇంటికి పిలిచింది. కానీ మార్త ఇహలోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆహారాన్ని గురించి ఆలోచన చేసింది. మరియా దేవుని నోటి నుండి వచ్చే ఆ జీవాహారం గురించి, ఆ జీవాన్నిచ్చే వాక్యము రెండంచుల ఖడ్గమండి. అది జీవం కలిగిన వాక్యం. ఆ వాక్యము మన హృదయ తలంపులు ఛేదించి చెడుతనాన్ని తొలగిస్తది. డాక్టర్ చేతులు ఆపరేషన్ ఎలాగనో అలాగ తొలగించి నీతిగా, యథార్థంగా బ్రతకటానికి మరి వాక్యము మనకి సహాయం చేస్తుందే కాదు, బ్రతికిస్తది. దేవుడు నోటి మాటతోనే సృష్టిని చేశాడు. కలుగును గాక అంటే సూర్యచంద్ర నక్షత్రాలు కలిగి ఆయన మాటకి మరి సృష్టి జరిగింది. ఆయన నోటి మాట మనల్ని జీవింపజేస్తుంది. కనుక అనుదినము దేవుని యొక్క వాక్యము ద్వారా మరి ఆ యొక్క జీవ వాక్యము ద్వారా జీవించాలన్నది దేవుని యొక్క చిత్తం. కాబట్టి ప్రతిదినం వాక్యం వినటం, వాక్యం చదవటం, ప్రార్థన ఎంతో ముఖ్యం. వాక్యం చదువుకోవడం కూడా ముఖ్యం. వాక్యము చాలా ప్రాముఖ్యం. వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆ వాక్యం అనేది నిన్ను స్థిరపరిచి నిన్ను ఆధ్యాత్మికంగా లేవనెత్తింది. గుర్తుపెట్టుకోండి. ఈ దినము జీవ వాక్యాన్ని నువ్వు అనుదినం చదువు. దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును నాయన, ఈ దినం మాకు అధికారిగా, నీ బిడ్డలయ్యే అధికారంగా, దురాత్మల మీద అధికారం, అన్నిటి మీద అధికారం ఇచ్చే దేవుడా నీకు వందనాలు. నీకు లోబడే వాళ్ళంగా దయచేయండి. యెహోలోక దేవతలు, యెహోలోక దాన్ని మేము ప్రేమించకుండా నిన్నే ప్రేమించే వాళ్ళముగా దయచేయమని కోరుచున్నాం. ప్రభువా తండ్రి నీకు స్తోత్రములు. తండ్రి యేసయ్యా నీ వాక్కు ప్రకారంగా మేము జీవించే వాళ్ళంగా, నీ వాక్య ప్రకారం జీవించి మేము బ్రతుకున్నట్లుగా కృప చూపించి మహిమను తెచ్చుకోమని సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావం నువ్వే తెచ్చి ప్రతి బిడ్డని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మీ అందరికి తోడుగా ఉండను కాక. ఆమె. హల్లెలూయా.